ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఏప్రిల్ 29 బుధవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు సాధారణమైన రోజు కాదు, సాధారణంగా కనిపించిన ఒక పెద్ద మార్పుకు దారితీసే రోజు అని చెప్పుకోవచ్చు. ఉదయం నుండి సాయంత్రం వరకు మీలో జరిగే భావోద్వేగాలు, పరిణామాలు, అవకాశాలు అన్నీ కలిపి ఒక అద్భుతానికి పునాది వేయబోతున్నాయి. ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆ భగవంతుని కరుణ మీ మీద తప్పకుండా పడబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుండి మీకు కొన్ని ఆలోచనలు మునిగిపోతూ ఉంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు గుర్తుకు వస్తాయి, కానీ అదే సమయంలో ఒక కొత్త ఆశ మీలో మొదలవుతుంది. మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకు చర్చలు జరగవచ్చు. అవి మీ జీవితంలో కీలకమైన మార్పును తీసుకువస్తాయి. ఈరోజు ముఖ్యంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి? వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి వార్త వినబోతున్నారు? పూర్తి అంశాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈరోజు ఏం జరుగుతుంది, సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు మొదలు కాబోతున్నాయి, పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ మల్లికార్జున రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 9618133998. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడిన నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, కోర్టు సమస్యలు, చదువు, విదేశీ ప్రయాణం, రాజకీయం, మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా ఖచ్చితంగా పరిష్కారం చెప్పబడిన ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి ఏప్రిల్ 30 బుధవారం రోజున అయితే సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మీ జీవితంలో దైవబలం అధికంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో, మీ కుటుంబంలో అతిపెద్ద చర్చలపై కొన్ని మార్పులను మీరు చూస్తారు. ఇది మీ జీవితంలో గొప్ప మార్పుకు సూచనగా ఉండబోతుంది. అలాగే ఈ సమయంలో మీ కుటుంబంలో కొన్ని విషయాలపై చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా ఈరోజు అయితే ఈ సమయంలో మీకు కొన్ని సంకేతాలు, ఆలోచనలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నటువంటి పని ఉంటుంది, అది ఒక్కసారిగా ముందుకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. మీతో కలిసి పనిచేసే వ్యక్తుల నుంచి సహాయం అయితే లభిస్తుంది. కుటుంబంలో ఒక మంచి ఏదైనా సరే శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ సమయంలో అయితే మీ జీవితంలో మీరు ఆర్థికంగా ఒక చిన్న లాభం కూడా మీకు రావచ్చు. అది పెద్ద లాభం కాకపోయినా మీకు నమ్మకం అయితే పెంచుతుంది. ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారు మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో ఒక ముఖ్యమైన సమయం ఆసన్నం కాబోతుంది. మీరు ఒక ఫోన్ కాల్ కోసం, ఒక సమాచారం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. మీ జీవితంలో మీ మనసులో కొంత టెన్షన్ లేదా ఏదైనా సరే కొంచెం ఉద్రిక్తత అయితే ఉండే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. అదే సమయంలో మీకు ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఏదో మంచి జరుగుతుంది అనేటువంటి భావన కూడా ఏర్పడుతుంది. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత అద్భుతం అంటే ఏదైనా సరే అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఈరోజు మొత్తం ముఖ్యంగా మీ జీవితం మలుపు తిరిగే రోజు. మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఒక మంచి శుభవార్త ఈ సమయానికి వినే అవకాశం ఉంది.
అది ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఒక మెసేజ్ రూపంలో రావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా కూడా రావచ్చు. ఈ వార్త మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు దారి తీస్తుంది. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఒక చక్కటి అవకాశం లభించవచ్చు. సంతానం కోసం ఎదురు చూసేవారికి ఈరోజు అయితే ఒక శుభవార్త కానీ, ఇక విడిపోయిన సంబంధాలు తిరిగి కలిసే సూచనలు కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజున అయితే ఆర్థిక సమస్యల నుండి మీకు బయటపడే మార్గం ఈ సమయంలో మీకు ఇంతకాలం ఎందుకు ఆలస్యం అయింది అని మీకు అసలు సరైన సమయం తెలుస్తుంది, నిజం తెలుస్తుంది, అర్థం అవుతుంది. ఇది భగవంతుని కృపతోనే జరుగుతుంది అని మీరు నమ్మండి. మీరు చేసిన కష్టాలు, పెట్టుకున్న నమ్మకం అన్నీ కూడా కలిపి ఒక ఫలితాన్ని మీకు అందిస్తాయి. ముఖ్యంగా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కుటుంబంలో ఆనందాన్ని కూడా పంచుకుంటారు. మీలో ఒక కొత్త నమ్మకం, కొత్త ధైర్యం అనేది ఏర్పడుతుంది. మీ జీవితం ఇది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్గా ఉండబోతుంది. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత మీ చెవుకి ఒక శుభవార్త చేరే అవకాశం ఉంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగ సమాచారం కావచ్చు, ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గం కావచ్చు, దూరమైన బంధం మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు, ఒక పెద్ద అవకాశం మీ తలుపు తట్టవచ్చు. ఈ వార్త విన్న తర్వాత ఒక్క క్షణం మీరు నమ్మలేకపోతారు. నిజమేనా అని మీలో మీరు అనుకుంటారు, కానీ ఇది నిజమే. మీరు చేసిన కష్టానికి భగవంతుడు మీకు ఫలితాన్ని ఇచ్చాడని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక మీ ఆనందాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఓర్వలేకపోతారు. వారి మీపై ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. మీ రహస్యాలు ఎవరితో పంచుకోవద్దు. ప్రతి ఒక్కరిని కూడా నమ్మకండి. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఎందుకంటే చిన్న తప్పు కూడా మీ జీవితాన్ని కొంత వరకు తలకిందులు చేయగలుగుతుంది. ఈరోజు మీకు ఆ భగవంతుని అనుగ్రహం పూర్తిగా ఉండబోతుంది. మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. మీరు చేపట్టే ప్రతి పనిలో ఈ రోజున విజయాన్ని చూస్తారు. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందుతారు. వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మీ కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. ప్రమోషన్లు వచ్చే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఏ వృత్తి రంగంలో ఉన్నవారికైనా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ యొక్క కుంభ రాశి వారికి అద్భుతమైన మార్పులు చూస్తారు. మీ ప్రేమ బంధంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ బంధం ఈ సమయంలో మరింత బలంగా మారుతుంది. అలాగే కుంభ రాశి వారికి కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తిన, చిన్నపాటి చర్చలు మొదలుపెట్టినా కానీ అవన్నీ సాయంత్రానికి సద్దుమరుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటకు విలువను ఇస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ఒక చక్కటి శుభకార్యం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రోజున కుంభ రాశి వారికి ఊహించని విధంగా ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించని విధంగా ఈ రోజున మీకు ధనం చేతికి అందుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో జీతాలు పెరగడం వల్ల ఊహించని విధంగా డబ్బు అందుతుంది. అలాగే ఈ సమయంలో అయితే మీరు గతంలో ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లు ఉంటే దానికి సంబంధించి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున భాగస్వామి యొక్క పూర్తి మద్దతు, సపోర్ట్ మీకు లభిస్తుంది. వారి సలహాలు, సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభ రాశి వారికి ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత హఠాత్తుగా ఈ వార్త మీకు అందుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక వ్యక్తి ద్వారా మీకు ఊహించని అవకాశం వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు వచ్చే అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ రోజున ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. అలాగే ఈ రోజున గణపతి ఆరాధన, శివారాధన ఎక్కువగా చేసుకోండి. కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈరోజు ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించండి. అలాగే నిత్యం మీరు హనుమాన్ చాలీస పఠించండి. కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.